ఇండియాస్ ఖతర్నాక్ కామెడీ షో. యాక్టింగ్ మంచిగా చేస్తే ఎక్స్ట్రాఆర్డినరీ అంటారు, కానీ ఎక్కడ పడితే అక్కడ చేస్తే కామెడీ అంటారు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఈ కోసమే జీవించునది, ఈ విరహములో ఈ నిరాశలో ఈ కోసమే జీవించునది. ఇది ఒక పర్ఫార్మెన్స్, మళ్ళీ దీనికి మీరు వెలివేషన్ ఇవ్వటం. ఏం చేసావే? ఎడం కన్నులోంచి 2 బొట్లు రాలుతాయని ట్రై చేస్తున్నానండి. రాలాయా? నేను తుడుచుకుంటుంటే నా నుదుటి బొట్లు రాలుతున్నాయి గానీ కంట్లోంచి బొట్లు రాలట్లేదండి. ఎందుకు రాలుతాయే? అక్కడ మహానటి సావిత్రి గారు ఎలా నటించారు, ఇక్కడ రోహిణి ఇంత దరిద్రంగా ఇంత చండాలంగా. అసలు కామెడీ లాగా ఈజీగా చేసేద్దాం అనుకుంటున్నావా? కామెడీ ఈజీ అండి, డెడ్ ఈజీ. మరి మీరెందుకు కష్టపడతారు? నీకు తెలియట్లేదు ఎలా చేయాలో ఏంటో. మీరు చూపిస్తారా? గురువుగా ఒక భర్తగా నేర్పించాల్సినటువంటి బాధ్యత నాకుంది. చూపించండి. ఈ కోసమే జీవించునది, ఈ విరహములో ఈ నిరాశలో. 2 బొట్లు కాదే, బొట్లుగా 3 బొట్లుగా ఉంటాయి చూడు. అవి కంట్లోంచి వచ్చుంటే ఇంకా బాగుండండి. టెన్షన్ వల్ల చెమట పడింది, కంట్లోంచి వచ్చుంటే బాగుండు బొట్లు అంటున్నాను. చెమట చుక్క రాలిన తర్వాత నేనే నటన బయటకు వచ్చేది. మీకు ఇప్పటికీ రావట్లేదు, అదే నా ప్రాబ్లం. మీరు ఇంత నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు, నన్ను కూడా మీ అంత గొప్ప నటిని చేయండి. నా అంత కాకపోయినా నీకు ఒక 1% నేర్పిస్తా. నువ్వు 1% నేర్చుకుంటే 100% నేర్చుకున్నట్టు. ఏదో నెక్స్ట్ డైలాగ్ వెళ్ళిపోదు. ఇప్పుడు నీకు నటనలోకి వెళ్ళాలంటే ముందు నీకు రసాల గురించి తెలియాలి. నీకు ఏ రసం తెలుసో చెప్పు. బత్తా రసం, నారింజ రసం, నిమ్మరసం అన్ని తెలుసండి. సమ్మర్ లో అయితే నాకు చెరుకు రసం ఎంతో ఇష్టం. నవరసాలు ఉంటాయి నటనలో. ముందు హాస్య రసం అంటే ఏంటో తెలుసా? తెలీదండి. ఎందుకు తెలీదు? మన స్కిట్లో ఎప్పుడు చూడలేదు. భయానకం అంటే ఏంటో తెలుసా? అది తెలుసండి. చెప్పు. ఎలా? మనం చేస్తున్నప్పుడు జడ్జిలు భయానకంతో వణికిపోతారు. అదే కదా. నవరసాల గురించి మీకు ఇంత తెలిసింది, మీరు ఒక రసమే చూపిస్తారేమిటి? ఏమిటి? నీరసం. నటన అనేది కొన్ని మనం మెలుకులో తెలుసుకోవాలి. ఇప్పుడు అవన్నీ వద్దు, ఏం చేయాలో చెప్పండి. నటన మనం చేసేటప్పుడు నేను బాగా కొన్ని రోజులు కష్టపడి ఒక మూలికా రసాన్ని తయారు చేశాను. అది గనక కొంచెం తాగేస్తే నటన దానంత కదే టప్పా మన వస్తుంది. అది ఎన్ని స్పూన్లు తాగాలంటే నటనకి ఇదే సీక్రెట్, మొత్తం తాగేశానండి. కడుపు మాడా. నేను చెప్పింది నటనకి ఏ మోతాదులో తాగితే ఏ నటన వస్తుంది అనేది నేను పౌడర్ చేసి పెట్టానే. మొత్తం తాగావు. దరిద్రం చేసావు. పెట్టమన్నానా? ఏం చేస్తావు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. హలో, ఏంటి సుబ్బారావు గారు పోయారా? ఇప్పుడే బయలుదేరుతున్నామండి. ఏమే, సుబ్బారావు గారు పోయారంట. ఇదే మనకు మంచి అవకాశం. ఒక చావు దగ్గర మాత్రమే నవరసాలు మనకు కనపడుతూ ఉంటాయి. అక్కడ గనక నీ పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళందరినీ మెప్పించావనుకో, నీకు 100కి 100 మార్కులు పడ్డట్టు. అర్థమైందా? పదండి. పదా. ఏం రసం చేయాలో తెలుసు కదా? నాకెందుకు తెలీదు. సుబ్బారావు ఏంటమ్మా అప్పుడే పోయావు? సుబ్బారావు ఎంత మంచోడో తెలుసా? రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హాయ్ చెప్పాడు, వచ్చేటప్పుడు కూడా హాయ్ చెప్పాడు. నాకు ఎన్ని సాయాలు కావాలని ఈయనే చేసేవాడు. సుబ్బారావు. ఏమయ్యా రాకేష్, మీ పెన్లామేందయ్యా నువ్వు ఇక్కడ ఉండగానే ఏ సుబ్బారావు అంటుంది. అంత పర్ఫార్మెన్స్ చేయలేదు. నువ్వు పక్కకి రా. సుబ్బారావు నువ్వు ఇప్పుడు చేసింది ఏ రసమో తెలుసా? తెలుసు అండి. దుఃఖరసం. అది దుఃఖరసం కాదే, శృంగార రసం. మరి దుఃఖరసం అంటే బోరుమని ఏడవాలి. బోరుమని ఏడవాలి. ఇప్పుడు చూడండి. సుబ్బారావు, అయ్యో సుబ్బారావు అప్పుడే పోయావా నాయనా? గొంతు నలుముతున్నావేంట్రా సుబ్బారావు? మొన్న స్కిట్ లో బాగా చేస్తుంటే 7 క్యారెక్టర్ వచ్చేది కాదు కదా.
ఇగో నీకు విషయం చెప్తాను, దానికన్నా ముందు నీకు మంచి శుభవార్త చెప్పాలి. ఏంటండి ఇట్రా, ఇక్కడ చెప్పకూడదు శుభవార్త. నువ్వు ఇలాగ చేయకుండా ఇక్కడ చెప్పొచ్చు కదా. మీ చెల్లికి బాబు పుట్టాడంట. అయ్యో నా చెల్లికి బాబు పుట్టాడా? బాబు పుట్టాడా? ఇది ఆనందపడాల విషయమే, ఏడుస్తూ చెప్తావేంటి? నాకు అర్థంగా కడుగుతాను. ఆనందపడుతున్నాను కదండి. ఎక్కడ ఆనందపడుతున్నావు? అర్థమైంది, నా చెల్లికి బాబు పుట్టాడా? ఎంత సంతోషం అండి. బాబు బాగున్నాడు కానీ కొంచెం పెద్ద ప్రాణానికి కొంచెం ప్రమాదం అని డాక్టర్లు అయ్యో చెప్తున్నారు. తల్లి ప్రాణానికి ప్రమాదమా? దండం పెడతా, ఇక్కడ ఏదో పెంట చేసేటట్టున్నావు. వెళ్ళేటప్పుడు చివరిసారిగా సానుభూతి చూపించి వచ్చేసాయి. సానుభూతి. సుబ్బారావు, లే సుబ్బారావు, ఏది మరణం? నువ్వు ఇలా చేతకానితనంగా పడుకోవడం నీ మరణం. ఏది మరణం? ఆ. 7 క్యారెక్టర్ ఇస్తే నా డైలాగులు ఏంటి అని అడిగావు, నా డైలాగులు ఏంటి అని అడిగావు, అది నీ మరణం. ఏం చేస్తున్నావే శవం ముందు? సానుభూతి తెలుపుతున్నానండి, సానుభూతి తెలుపుతున్నాను. అది సానుభూతి రసం కాదే, అది రౌద్ర రసమే. ఇది రౌద్రమా? అవును, వీరత్వం అంటారు దీన్ని, వీరత్వం అంటారు దీన్ని. నువ్వు ఆ రసం తాగడం ఏంటి? ఎక్కడేం చేయాలో తెలీదు, సందర్భం లేదు, అసలు నువ్వంతా నాన్ సింక్ లో చేస్తున్నావు. సరే పోనీలే, నాలాంటి గొప్ప నటి అవ్వాలంటే నీకు టైం పడుతుందిరా. ప్రతి హస్బెండ్ దగ్గర భార్య ఇంతే మేడం. ఇప్పుడు శృంగార రసం. నాకు తెలుసు మీరు ఏం చేస్తున్నారు. ఏదో కోపంగా ఉన్నప్పుడు అలా మాట్లాడతాను కనరా, ఇప్పుడు ఏ రసం చేయాలో నీకు తెలుసుగా. ఎందుకు తెలీదు? గట్టిగా పట్టుకోరా, గట్టిగా పట్టుకోరా. అక్కడ చెయ్యేసావేంట్రా? నడుమిదే చెయ్యి, పట్టుకో నన్ను. సారా. ఏమండి, ఇంట్లో ఎవరు లేరు, మన ఇద్దరం అది కాదే. ఇది శృంగారమా? మరి? నువ్వు చేసేది భయానకం, బీభత్సమే. మరి శృంగార రసం చూపిస్తాడు ఇప్పుడు. ఏంటండి ఇది? తప్పు ఏమి రాదండి మీకు, తప్పు ఏమి రాదండి మీకు. మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. కాస్త నిమ్మరసం తీసుకొని రా. అబ్బా భలే గుర్తుంది. అబ్బా ఏంటమ్మా, ఎవరు లేనప్పుడు వచ్చావేంటి? సందు చూసుకొని ఇంట్లోకి వచ్చావా? ఎవరితో మాట్లాడుతున్నావే నువ్వు? వీడు దొంగండి. దొంగ! మా ఇంట్లో దొంగలు పట్టు. ఇంట్లో చొరబడి మొత్తం కొట్టేస్తున్నాడు ఖజానా. ఇదిగో వీడిని గట్టిగా పట్టుకుంటాను, పోలీసులు పిలవండి. ఈవిడేంటండి దోచుకోమంటుందా, దోచుకునేది ఇమ్మంటుందా? ఏమండి, పోలీసులు పిలవండి, పారిపోతాడు దొంగ నా కొడుకు. పట్టుకుంది కదా పారిపోకుండా. దొంగలు పడితే చేయాల్సింది శృంగార రసం కాదే, భయంకరమైన రసం. చేరా మా ఇంట్లోకి చొరబడతావా? ఎన్ని గుండెలరా? శృంగారం శృంగారం. ఏరా మా ఇంట్లోకి చొరబడతావా? ఎన్ని గుండెలరా నీకు? పోలీసులకు పట్టిస్తాను రారా. శృంగారం శృంగారం. పోలీసులకు పట్టిస్తాను రా అమ్మా. ఏరా నా దగ్గరే నాటకాలు వేస్తావా? శృంగారం శృంగారం. శృంగారం ఏంటో దాంతో. ఏమే, నాకు నటనలో ఫైమా అవార్డు ఇచ్చారే. ఫైమాకే అవార్డు రాలేదు, మీకెలా వచ్చిందండి? వాళ్ళు వచ్చారు, జాగ్రత్తగా ఉండు వాళ్ళ ముందు. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, రాకేష్ గారు ఉన్నారా? ఏ రాకేష్ గారు? నటన నారెంజి, నట బత్తాయి, నట జాంకాయ్, నట ద్రాక్ష, నట నిమ్మకాయ. మాకు ఈ పల్లె మొద్దు, మీరు వెళ్ళండి. నాకు నటన నారింజ అని అవార్డు ఇచ్చారు, నటన నిమ్మకాయ అని కూడా అవార్డు ఇచ్చారు. నిమ్మకాయ? అవును. నటన చూసే ఇచ్చారా? నటన చూసే ఇచ్చారా? వాళ్ళు మన ఇంటికి వచ్చారు కదా, కొంచెం వాళ్ళ మర్యాదలు కనుక అన్ని చేసామనుకో, మనకి నెక్స్ట్ ఇయర్ కి ఆస్కార్ అవార్డుకి వాళ్ళే పంపించేస్తారు. అవునా? అంతే. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. చాలా మంచి ఆవిడ అనుకుంటా, పద్ధతిగా ఉన్నారు. మా ఆయనకి అవార్డు వచ్చిందంటే నా నవరసాలన్నీ చూపించి నేను కూడా అవార్డు కొట్టేయాలి. నా నటన చూపిస్తాను. హాయ్. హాయ్, ఎప్పుడొచ్చారు? ఇప్పుడు వచ్చాం కదండి. కాఫీ తాగుతారా? పురుగుల మంది తాగుతారా? పురుగుల మంది తాగుతారా? మా ఆయనకి అవార్డు వచ్చిన ఆనందంలో చాలా వ్యక్తపరచాలందండి నాకు. మంచి భార్యలా ఉన్నారు, వ్యక్తపరచండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఆయనకి అవార్డు వచ్చింది కదా, నాకెంతో సంతోషంగా ఉందండి. మా ఆయన నటనకి అవార్డు ఇచ్చారా? మీరే ఇచ్చారా? మీరు కూడా ఇచ్చారా? చెప్పండి, చెప్పండి. మా ఆయనకి అవార్డు వచ్చింది కదా, నాకు ఇవ్వండి, నాకు ఇవ్వండి. నాకు కూడా అవార్డు ఇవ్వండి, నాకు కూడా అవార్డు ఇవ్వండి. మీ ఆవిడ ఇలా కొడుతుంది సార్. మా ఆవిడకి ఏ రసం ఎప్పుడు చేయాలో తెలియదు సార్. ఏమండి? మీకు మొత్తం రసం. ఏమండి? అవార్డు ఇమ్మనండి. నేను ఆనంద రసం చేశాను, ఎలా ఉందో అడగండి. మా ఆవిడ ఏదో రసం చేసిందంట, అది బానే ఉందా? మీ రసం తగలయ్యా, కొడుతుందండి. మీరు పారిపోండి, లేకపోతే చంపేస్తుంది. ప్లీజ్ అండి, నాకు అవార్డు ఇమ్మని చెప్పండి.
బంగారు తల్లి అవార్డు వచ్చేసింది, ఇచ్చేస్తారా? అంబులెన్స్ రెడీగా ఉంది నాకు, నీకు అవార్డు రెడీగా ఉంది, తీసుకో. పదండి, తీసుకుందాం. పద, అమ్మో. పదండి. సూపర్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. కృష్ణ భగవాన్ గారు ఏమంటారు ఈ నవరసాల గురించి? రాకింగ్ రాకేష్ అండ్ రోహిణి గారు ఇలా ఉండాలి ఆర్టిస్టులను ఉపయోగించుకోవడం అంటే, ఎందుకంటే అది రోహిణి గారు మాత్రమే చేయగలిగే క్యారెక్టర్. నిజంగా అద్భుతంగా చేశారు, మీకు రావాలి 5 అవార్డు. ఇద్దరు చాలా బాగా చేశారు, బాగుంది, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సార్. మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకేష్ గారు అబ్సల్యూట్లీ యువర్ రైట్. రోహిణి ఉన్నప్పుడు ఇలాంటి స్కిట్ ఉంటే ఆ క్యారెక్టర్ కి 100% ఇస్తుంది రోహిణి. అండ్ రాకేష్ గారు మీరు కూడా వెరీ నైస్, వెరీ వెల్ డన్. అండ్ ఇలాంటి స్కిట్ అయితే దాట్స్ గోయిన్ టు బి ద స్ట్రాంగెస్ట్ పాయింట్ ఆఫ్ జబర్దస్త్. ఫెంటాస్టిక్.